జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర ఎర్ర చీర తెద్దాము అమ్మవారికి ఇష్టము ఎర్ర గజులు తెద్దాము అమ్మవారికి ఇష్టము నైవేద్యము తెద్దాము అమ్మవారికి ఇష్టము ముడుపులనే కట్టి మనము మొక్కులు చెల్లిద్దాము జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర కొల్లేరు పోదాము పెద్దింట్లమ్మను చూద్దాము పెద్దింట్లమ్మను చూస్తే మన జన్మ తరించునురా జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర 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 పెద్దింట్లమ్మను చూస్తే మన జన్మ తరించునురా జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కులమత భేదాలు లేవు అందరూ ఒక్కటంటూ ముక్తి పొందే మార్గము భక్తిలోనే ఉండును మనమంతా ఒక్కటై అమ్మని దర్శిద్దాము జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర ఎర్ర చీర తెద్దాము అమ్మవారికి ఇష్టము ఎర్ర గజులు తెద్దాము అమ్మవారికి ఇష్టము నైవేద్యము తెద్దాము అమ్మవారికి ఇష్టము ముడుపులనే కట్టి మనము మొక్కులు చెల్లిద్దాము జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర కొల్లేరు పోదాము పెద్దింట్లమ్మను చూద్దాము పెద్దింట్లమ్మను చూస్తే మన జన్మ తరించునురా జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతరో జాతర పెద్దింట్లమ్మ జాతర చూడండి సార్ సార్ ఈరోజు మార్చి 11వ తారీఖు జలదుర్గ సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి పెద్దింట్లమ్మవారి తిరునాళ్ళు జాతర ఈరోజుతో ప్రారంభమవుతుంది. మళ్ళీ 24వ తారీఖు కళ్యాణం జరుగుతుంది, 21. ఆ విధంగా ఈ అన్ని రోజులు కూడా ఇప్పుడు ఫెస్టివల్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కొల్లేరు సరస్సులో ఏం చేస్తున్న శ్రీ జలదుర్గ సమేత గోకర్ణేశ్వర స్వామి పెద్దింట్లమ్మవారి ఉత్సవాలు ముందు భారీ ఎత్తున ఈ వంతెన లేనప్పుడు పడవల మీద లాంచీల మీద వచ్చి చాలా ఇబ్బందులకు గురయ్యేవారు, ప్రాణాపాయ స్థితిలో ఉండేవారు. కానీ ఇప్పుడు మన దూల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మరి వంతెన ప్రత్యేకించి భక్తుల కోసం ఇక్కడున్న స్థానికుల కోసం వంతెన ఏర్పాటు చేయడం, మరి చిన్న తిరుపతి ఏదైతే ద్వారకా తిరుమలకు సంబంధించి అలివేటి మండపం ఏదైతే ఉందో దానికి ధీటుగా ఇక్కడ పెద్ద భక్తుల కోసం అలివేటి మండపం కళ్యాణం చేసుకోవడం కోసం అలివేటి మండపం 7-8 కోట్ల రూపాయలతో మరి ప్రారంభోత్సవం చేసుకోవడమే కాదు, కొల్లేరు ప్రాంత వాసులందరికీ కూడా రహదారి సౌకర్యం కల్పించడం, అలాగే ఈ రోజున ఈ పెద్దింట్లమ్మ అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించుకున్నటువంటి ఈ ప్రాంగణం అమ్మవారి దేవాలయం ఎదుర్కొన్నటువంటి ఈ అలివేటి మండపం, ఈ యొక్క మండపాన్ని చూస్తే ఈ రోజున ప్రజలందరూ కూడా భక్తులు
ముగ్ధులై అమ్మవారి యొక్క విగ్రహాలను చూసి తన్మయత్వం చెంది భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతాన్ని చూడాలి, అమ్మవారి దేవాలయాన్ని దర్శించడమే కాకుండా అమ్మవారిని దర్శించడమే కాకుండా ఈ అనివేటి మండపాన్ని కూడా మనం దర్శించుకుని చూసి ఆనందించే విధంగా భక్తులందరూ కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు. గోపాలరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. భక్తులకు ఎలా వేళలా కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తుల ఆనందమే మా ఆనందం అన్నట్టుగా, భక్తులకు సేవ చేయడమే మా బాధ్యత అన్నట్టుగా, ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి అమ్మవారి ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు వారి మనసులో ఒక ఆనందాన్ని కలిగించే విధంగా, ఊహించని రీతిలో వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా దేవాలయం అంటే మన జాతర కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభించే అదృష్టం కలగజేసినందుకు అమ్మవారిని, అలాగే పైనున్నటువంటి భగవంతుడిని కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సకల భాగ్యాలు ఇచ్చేటువంటి అమ్మ పెద్దింట్లమ్మ అమ్మ, ఆ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని పూజించేటువంటి ప్రతి కుటుంబం కూడా చల్లగా ఉండాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పెద్దింట్లమ్మ, జై పెద్దింట్లమ్మ, జై పెద్దింట్లమ్మ. జై జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటమ్మ వారి దేవస్థానంలో ఈరోజు అనగా 11/3/2024 తేదీ నుండి 24/3/2024 తేదీ వరకు అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు జరిపించడానికి గాను దైవజనులు నిర్ణయించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు మరి మొదటి రోజు కావున ఈ మొదటి రోజున మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దోలా నాగేశ్వరరావు గారు, డిఎన్ఆర్ గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారు వారు వచ్చి ఈ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మరి భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం ఏంటంటే ఈ నెల 27వ తారీఖున అమ్మవారి కళ్యాణం, జలదుర్గం గోకర్ణ స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి పందిరిపల్లి గురించి ప్రభలు రావడం కానీ, అలాగే కలువమ్మ బోనాలు మరి 64 లంక గ్రామాల నుంచి కూడా మరి భారీ స్థాయిలో వస్తారని చెప్పి అంచనాలు వేసుకుంటున్నాము. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ నెల 24వ తేదీన అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, మరి ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా ఏంటంటే మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం, అలాగే మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దోలా నాగేశ్వరరావు గారు, డిఎన్ఆర్ గారు పర్యవేక్షణలో ఆయన నిర్మాణ రూపకర్తగా మరి అనివేటి మండపం ఏర్పాటు చేసి మరి భక్తులకు ఎంతో సౌకర్యం కల్పించడం కూడా జరిగింది. కాబట్టి ఈ సౌకర్యాలను కూడా మరి అందరూ ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని అమ్మవారికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.